ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాండ్లు మామూలు బ్రాండ్లు కాదు. మీకు సుమో తెలిసి ఉంటుంది కదా, సుమో అంటే అందరూ టాటా సుమో అనుకునేవాళ్ళు, అది కాదండి. మన చంద్రబాబు నాయుడు గారి నాటు బ్రాండు ఇది సుమో. ఇది ప్రపంచంలో ఎక్కడన్నా ఇలాంటి విస్కీ ఉందో మీరే చెప్పండి. నేను ఇది నిజంగా నాణ్యమైన విస్కీ అయితే తెలుగుదేశం వాళ్ళని ఎవరినైనా వచ్చి ఇది నాణ్యమైన కాదో చెక్ చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇది నాణ్యమైన మద్యం కాదని నేను చెప్తున్నా, ప్రజలు చెప్తా ఉన్నారు, ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి మీరు ఇది నిజమైన నాణ్యమైన మద్యం అయితే ఒకసారి తెలుగుదేశం వాళ్ళు ఎవరిని వచ్చి దీన్ని చెక్ చేసి నాణ్యమైనదో కాదో చెప్పమని అడుగుతా ఉన్నా. ఇది ఒకటే కాదు, సుమోతో పాటు షార్ట్, వేరే షార్ట్ కాదండి, షార్ట్ విస్కీ. ఇదిగోండి చూడండి, ఇది ఎక్కడా ఉండదు, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. సుమో విస్కీ, షార్ట్ విస్కీ 99 రూపాయలు, జస్ట్ ఒక షార్టే 99. ఇది విస్కీ, ఇది బెంగళూరు విస్కీ. ఇది బెంగళూరులో దొరకదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో దొరికింది. బెంగళూరు విస్కీతో పాటు బెంగళూరు బ్రాందీ కూడా ఉంది, అది కూడా 99 రూపాయలకే. మన 99 పైసలకు భూములు ఎట్టిస్తున్నామో 99 రూపాయలకి మంచి నాటు సరుకుని దీంట్లో పోసి ఇస్తున్నారు. ఇది బెంగళూరు బ్రాందీ. ఇంకోటి చూస్తే కేరళ మాల్టెడ్ విస్కీ. ఇది కేరళలో కాదు, ఆంధ్రప్రదేశ్లో తప్ప ఈ దేశంలో ఎక్కడా దొరకదు, కేరళలో అసలు దొరకదు. దీని పేరు కేరళ మాల్టెడ్ విస్కీ. దీంతో పాటు 99 రూపాయలు బ్రాందీ 99, దాని పేరే బ్రాందీ 99, ఇంకే పేర్లు దొరకలేదు కదా, బ్రాందీ 99, ఇది 99 రూపాయలకి. రాయల్ ల్యాన్సర్ విస్కీ, మామూలు రాయల్గా ఉండదు. నా చూసాం కదా పాలకొండలో పైకి ఎక్కి పడుకున్నాడు కదా తీగల మీద, రాయల్ ల్యాన్సర్ అంత రాయల్గా ఉంటుంది, ఇది తాగితే తొందరగా పోవటమే. దీని తర్వాత డాక్టర్స్ బ్రాందీ. డాక్టర్స్ బ్రాందీ దీని గురించి మనం బాగా డిస్కస్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాన విలేజ్ క్లినిక్స్ని పెట్టి ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్యామిలీ డాక్టర్ని తీసేసి డాక్టర్స్ బ్రాందీని అమ్ముతున్నాడు. డైరెక్ట్గా కొనుక్కొని తాగండి, ఆ డాక్టర్లు పంపితే మళ్ళీ మెడిసిన్, ఇంజక్షన్లు ఇవన్నీ ఖర్చు, డైరెక్ట్గా ఒక టేస్ట్ చాలు, ఇది తొందరగా పోతాం అని చెప్పి డాక్టర్స్ బ్రాందీ అంట. సిగ్గు శరం కొంచెం అన్నా ఉందా అని అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని. ఏం బ్రాండ్లు? డాక్టర్స్ బ్రాందీయా? డాక్టర్స్ పేరు డాక్టర్లు అంటే అలాంటి డాక్టర్ల పేరుని మీరు చెడగొట్టడానికి ఈ డాక్టర్స్ బ్రాందీయా? దాంతోపాటు గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితుల మందు తక్కువ, ఇది కొంచెం ఎక్కువ 110. దీంతో పాటు ఓల్డ్ క్లబ్ అంటే బాగా పాతది అనుకుంటారేమో, తొందరగా పోయేది ఓల్డ్ క్లబ్. ఇది ఛాంపియన్, మంచి ఛాంపియన్స్ అవ్వాలంటే ఇది 2 వేస్తే చాలు, 1 కవర్ ఛాంపియన్లు, 2 బాటిల్ 2 క్వార్టర్లు వేస్తే, మంచి హాఫ్ వేస్తే సాయంత్రానికి మనం ఛాంపియన్ అయ్యి ఎవరెస్ట్ ఎక్కేస్తాం. డైరెక్ట్గా ఇక్కడి నుంచే తాడేపల్లిలో తాగితే తాడేపల్లి నుంచి డైరెక్ట్గా ఎవరెస్ట్ ఎక్కేయచ్చు, లేదా ఉండవల్లిలో తాగినా ఉండవల్లి నుంచి డైరెక్ట్గా కృష్ణానదిలోకి వెళ్ళి కృష్ణానది నుంచి డైరెక్ట్గా పైకి తీసుకెళ్ళిపోతారు. సో ఈ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన బ్రాండ్లు ఏంటంటే సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, 99 రూపాయల బ్రాందీ, డాక్టర్స్ విస్కీ. దీన్ని ఎవడన్నా మందు అంటారా? ఈ మందు అమ్మి మీరు జనాల ప్రాణాలను తీస్తా, దీంతో పాటు మళ్ళీ నకిలీ మద్యాన్ని కూడా డైరెక్ట్గా షాపుల్లో డైరెక్ట్గా ప్రభుత్వం అమ్ముతుంది, ఓపెన్గానే పేర్లు పెట్టి. ఈ కాకుండా డైరెక్ట్గా మళ్ళీ పక్క రాష్ట్రాల నుంచో లేదంటే ఈ తెలుగుదేశం పార్టీ జయచంద్రారెడ్డి లాంటి నాయకులు వాళ్ళే తయారు చేసి మళ్ళీ వాళ్ళే నకిలీ మద్యాన్ని అమ్ముతూ ఉంటారు. ఈనాడు పత్రికే రాసింది ఒక్క తంబలపల్లి నియోజకవర్గంలోనే 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని. మరి ఈ లెక్కలో ఒక నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు అంటే 175 నియోజకవర్గాలు ఎన్ని బెల్ట్ షాపులు ఉంటాయి? 1,75,000 పైన ఉంటాయి కదా. అంటే ఈరోజు బడి పక్కన, గుడి పక్కన, ఆఖరికి బడి వైన్స్ పేరు గుడి వైన్స్. మేమేమో గ్రామాల్లో స్కూళ్ళు బాగు చేసాం, బడులు, వాళ్ళేమో బడి వైన్స్ తెచ్చారు. మేము ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొని వస్తే వాళ్ళేమో డాక్టర్స్ బ్రాందీని తెచ్చారు. మేమేమో గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు కడితే వాళ్ళేమో గ్రామాన బడి వైన్స్, గుడి వైన్స్, కూటమి వైన్స్, అమరావతి వైన్స్, చంద్రన్న వైన్స్, లోకేష్ బాబు వైన్స్, పవన్ అన్న వైన్స్. ఇది వాళ్ళు తెచ్చింది ఈ 2 సంవత్సరాల్లో. ఏం బ్రాండ్లు అంటే మేము తెచ్చిన బ్రాండ్ అదైతే వాళ్ళు తెచ్చిన బ్రాండు ఇది. మరి దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, ఈ మద్యాన్ని తాగొద్దు, తాగితే తొందరగా పోతారు. ఎంతకంటే క్లియర్గా క్లారిటీగా మీకు అర్థం
అవిద్దని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ బ్రాండ్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. సుమో విస్కీ, షార్ట్ విస్కీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రాణాలను తీయటం కోసం 99 రూపాయలకే మీకు లిక్కర్ ఇస్తున్నామని చెప్పి దీన్ని ఏదైతే కల్తీ మందుని దీంట్లో అమ్ముతా ఉన్నారు. దయచేసి ఇది తాగొద్దని చెప్పి చెప్తా ఉన్నాం ప్రజలకి. సో మద్యం తాగితే, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అమ్మే మద్యం తాగితే తొందరగా ఏదైతే ప్రాణాలు కోల్పోతారనేది మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. జ్వరం వచ్చిందా మంది అంటే మామూలుగా అయితే అందరికీ జ్వరం వస్తుంది. పవన్ కళ్యాణ్కి తరచూ జ్వరం వస్తుంది. నేను అనేది ఏంటంటే ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారి జ్వరాన్ని తగ్గించే వైద్యుడు లేడా అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. నార్మల్గా ఏంటంటే మనకు ప్రపంచంలో కాదు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన భారతదేశంలోనే మంచి మంచి వైద్యులు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి తరచూ జ్వరం ఎందుకు వస్తుందో, ఆ జ్వరానికి మరి మందు ఏంటో, ఆ మందు కనిపెట్టలేనటువంటి డాక్టర్లు ఉండటం ఏంటో అసలు ఇక్కడ అది అంతుపట్టినటువంటి విషయం. ఇప్పుడు ఈ ఏడాది 11 కేబినెట్ సమావేశాలు జరిగితే 8 కేబినెట్ సమావేశాలకి పవన్ కళ్యాణ్ గారు డుమ్మా కొట్టారంట. 3 కేబినెట్ సమావేశాలకు వెళ్ళారంట. మరి ఆయన కేబినెట్ సమావేశాలు జరుగుతుంటే హైదరాబాద్లో పెళ్లికి వెళ్తాడు. మరి జ్వరం వస్తే పెళ్లి కట్టెళ్ళాడు. కేబినెట్ సమావేశంలో కూర్చోవటమే కదా, పెళ్లిలో వెళ్ళని నిలబడాలి కదా. ఇక్కడ కూర్చొని వెళ్ళలేనటువంటి పరిస్థితి, అంత జ్వరం ఏంటి అంటే ఇప్పుడు ప్యాకేజీ పెంచడం కోసం అప్పుడప్పుడు వస్తున్నటువంటి జ్వరమేమో అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా అనుమానపడతా ఉన్నారు. ఇప్పుడు మీరు కేరళ పోతారో లేదంటే రష్యా పోతారో ఎక్కడికైనా వెళ్ళండి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దానికి సంబంధించి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి, చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో 3 ముఖ్యమంత్రులు ఉన్నారు. 3 ముఖ్యమంత్రులు 3 పార్టీల కూటమి, దాంట్లో 2 పార్టీల నుంచే 3 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకళ్ళు పావు సీఎం, ఇంకొకళ్ళు ఇంకో పావు సీఎం, ఇంకొకళ్ళు సగం సీఎం. సగం సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. పావు సీఎం పవన్ కళ్యాణ్ ఒక పావు, ఇంకో పావు ఒక లోకేష్. వీళ్ళకి 3 స్పెషల్ హెలికాప్టర్లు, వీళ్ళకి మళ్ళీ 3 స్పెషల్ ఫ్లైట్స్, 3 స్పెషల్ కాన్వాయ్లు, మళ్ళీ 3 స్పెషల్ ఆఫీసులు. ఎక్కితే హెలికాప్టర్, దిగంగానే మళ్ళీ విమానం. వీళ్ళ పని 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. సో ప్రజల పరిస్థితి చూస్తేనేమో తాగటానికి మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు కనపడుతున్నాయి. ఆడపిల్లలు స్కూల్ హాస్టల్స్లో బాత్రూంలోకి వెళ్దామంటే నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఏదైతే వాళ్ళు బకెట్లు పట్టుకొని క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళేమో స్పెషల్ ఫ్లైట్లు, 20 రోజులు విహారయాత్ర అంటాడు, ఒక ఆయనేమో విదేశీ యాత్ర అంటాడు, ఒక ఆయన చెప్పి వెళ్తాడు, ఇంకో ఆయన చెప్పకుండా వెళ్తాడు. మరి జ్వరం ఏందో, ఆయన క్యాబినెట్ మీటింగ్లకు రాపోవటం ఏందో. క్యాబినెట్ మీటింగ్కి రాలేదు, నేను అసెంబ్లీలు కూడా రాలేదు కదా, 4 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. మరి వాళ్ళ జనసేన ఎమ్మెల్యేలతో మీటింగ్కి ఎందుకు జ్వరం రాలే అప్పుడు? సో ఓన్లీ జ్వరం చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకునే జ్వరమా, ఇంకేదన్నా జ్వరం వచ్చిందో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దానికి సమాధానం చెప్పాలి.